టాలీవుడ్ కమెడియన్ నవ్వుల రారాజు హాస్య బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన ఎన్నో వందల సినిమాలలో కమెడియన్గా నటించి ఇండస్ట్రీలో ఎంతోమందిని ఆకట్టుకున్నారు. దాదాపు 1000కి పైగా సినిమాలలో నటించినటువంటి బ్రహ్మానందం ప్రస్తుత సినిమాలను పూర్తిగా తగ్గించేశారు. ఇలా సినిమాలను తగ్గించి ఈయన ఎక్కువ సమయం తన కుటుంబంతో గడపడానికి ఇష్టపడుతున్నారు. బ్రహ్మానందం సినిమాలోకి రాకముందు తెలుగు లెక్చరర్గా పనిచేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన తన తెలుగు పదాలన్నింటినీ కూడా తన ఆత్మకథ రూపంలో ఒక పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకానికి నేను మీ బ్రహ్మానందం అనే పేరుతో ఇటీవల ఆవిష్కరణ చేసిన సంగతి తెలిసింది. ఈ పుస్తకంలో ఆయన పుట్టినప్పటి నుంచి తనకు ఎదురైనటువంటి కష్టాలు, ఇబ్బందులు, తన చదువు కోసం పడిన శ్రమ అన్నిటినీ కూడా పొందుపరిచారు. తన కుటుంబంలో ఎవరూ చదువుకోలేదని తను మాత్రమే చదువుకున్నానని తెలిపారు. ఇక నేను మంచిగా చదువుకోవడంతో నా చదువుకు చాలామంది సహాయం చేశారు. ఇలా బిఏ వరకు పూర్తి చేసిన నేను ఎంఏ పూర్తి చేయడం కోసం ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళాను. అయితే ఆ సమయంలో ఒకవైపు చదువుకోవడానికి మరోవైపు నా ఖర్చుల కోసం చాలా ఇబ్బందిగా మారింది. దాంతో ఏదైనా పని చేసుకుంటూ చదువుకోవాలని భావించినట్లు బ్రహ్మానందం తన ఆత్మకథ పుస్తకంలో రాశారు. ఇలా కాలేజీకి వెళుతున్న దారిలో ఒక లారీ మెకానిక్ షాప్ కనిపించిందని, అక్కడ మెకానిక్ పనులు చేయడమే కాకుండా లారీలకు పెయింట్ కూడా వేస్తారని ఆయన తెలిపారు. అలా అక్కడికి వెళ్ళి ఏదైనా పని కావాలని అడిగినప్పుడు తనని వారికి సహాయకుడిగా చేర్చుకున్నారు. అలా 2 సంవత్సరాల పాటు పనిచేసి లారీలకు కూడా పెయింటింగ్లు వేశానని ఈయన తెలిపారు. అప్పట్లో నెలకి ఇంత జీతమని డబ్బు ఇచ్చేవాళ్ళు కాదు. నేను ఆ రోజుకు ఎంత పని చేస్తే అంత డబ్బులు మాత్రమే ఇచ్చేవాళ్ళు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కాలేజీకి వెళ్ళడం, సాయంత్రం పనికి వెళ్ళడం చేశాను. అప్పట్లో నాకు 4 నుంచి 5 రూపాయల వరకు డబ్బు ఇచ్చేవారని, అదే తన మొదటి సంపాదన అంటూ బ్రహ్మానందం తెలిపారు. అప్పట్లో ఈ డబ్బు అంటే చాలా ఎక్కువే. అలా 2 సంవత్సరాలు పూర్తి చేసి చదువు అయిపోగానే లెక్చరర్గా మారిపోయాను అంటూ ఈయన చదువు కోసం తాను పడినటువంటి కష్టాలను తెలిపారు.